మీరు చెప్పలేదు సార్ ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటారు? ట్రైనింగ్ ఏం లేదు, ఫస్ట్ డే షూటింగ్ డే 1 ఇచ్చారు డైలాగ్. త్వరగా అంటున్నారు, నాకు డైలాగ్ యాద రాలేదు, ఇంకా గుర్తు రాలేదు డైలాగ్. వెళ్ళి డైలాగ్ చెప్తూ అయిపోయి నెక్స్ట్ డైలాగ్ ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆయన టేక్ ఓకే చేశారు. సో అది అక్కడి నుంచి అలా క్యారెక్టర్ని బిల్డ్ చేసి నత్తి క్యారెక్టర్ లాగా మెయింటైన్ చేశారు. ఎంతకే సార్ కూడా ఈ బాడీలో లాంగ్వేజ్ ఏరే పెట్టిండ్రు కదా, యాస్కెన్ అంటున్నాడు, ఏరే దిక్కు చూస్తున్నాడు, ఇక్కడ బొమ్మ ఉంటే ఇక్కడ చూస్తున్నాడు, ఫోటో చూడకముందే ఓకే ఓకే సూపర్ ఎస్టార్డినరీ అదిరిపోయిందిగా అంటుండు. అది ఎట్లా బాడీలో లాంగ్వేజ్ ఎట్లా సార్? అది రేచీడ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, సో తిఫలు పడుతూనే ఉంటాను సినిమా అంతా. సో చాలా మంచి సీక్వెన్సెస్ డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. మీ నాయన ఫాఫాలు చేసినందుకే నీకు అట్లా వచ్చింది అంటున్నా, చీకట్ల ఫాఫాలు అంటున్నావు కదా. కరెక్టే. మీ నాయన ఫాఫాత్ముడా? దాంట్లో కొంచెం అనుకుంటాను, లేకపోతే నాకు రాకూడదు కదా రేచీకటి. సో చాలా ఫాఫాలు చేసినాడు. అమ్మ లేనందుకు ఫాఫాత్ముడు అయిందా? అమ్మ లేదు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు, 2 పెళ్లి చేసుకుని 4 పిల్లగన్నాడు. అందరు నా మీద డబ్బులు ఇది కావాలి అది కాదు, ఎక్కడి నుంచి తెచ్చేది. సో నేను కూడా ఇక మెల్లగా తీసుకురావాలని ఏదో పనులు చేస్తూ ఉంటాం. సో అప్పుడు మాకు కూడా ఫాఫాలు అవుతాయి. మెల్లగా బ్లూటూత్ పని చేస్తుంది సార్. కాదు నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ దిక్కు. సో మా ఫాఫాలు కూడా ఎక్కువైపోయి ఆ ఫాఫాలు అందరి మీద పడి, సో వరుణ్ ఫాఫాలు, మా ఫాఫాలు, మిగతా ఆడవాళ్ళ ఫాఫాలు అన్ని ఫినిష్ చేసి ఈ ఫాఫాలకు వచ్చాము. సో నువ్వు వచ్చావు, నీ ఫాఫాలు ఏంటో నాకు తెలియదు. ఇది కూడా ఫాఫమే సార్. పాపం చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకంటే మీరు నాకు చిక్కుడు ఏంది, అంతే కదా. రేచీకటి వల్ల కొంచెం ఫాఫాలు రాంగ్ చెప్పి అరుణ్ తేజ్కి అన్ని తప్పులు చెప్తాను, ఎందుకంటే కనపడదు కదా నాకు. దాంతో ఎక్కువ ఫాఫాలు ఎదుర్కొంటాడు, నన్ను బాగా ఏడిపిస్తాడు. మళ్ళీ నేను తన్ని ఏడిపించి ఏదైనా మొత్తం ఫాఫాలమ్మా, మొత్తం ఫాఫాలు. ఫస్ట్ హాఫ్ అంతా ఫాఫాలు. సినిమా షూటింగ్లు చేస్తున్నట్టు కదా ఎక్కడ? అందులోనే యాస్కెన్ అన్నారు. యాస్కెన్ అనగానే యాస్కెన్ వచ్చే ముందు మా అరుణ్ తేజ్ తను ఏదో బ్యాటరీ ఇవ్వాలి, బ్యాటరీ ఏదో అన్నాడు, అప్పుడు నాకు యాస్కెన్ వచ్చింది. యాస్కెన్ ఎక్కువ మనకు కుటుంబం నుంచే వస్తారు కదా, ఇంట్లోకి వెళ్ళి వస్తారు కదా ఆడియన్స్ అంతా. ఇట్లా అనిల్ సార్ కథ చెప్పంగానే ఏ ఆడోళ్ళ మీద తీస్తున్నాం అంటే ఏమన్నా తప్పు అవుతుందేమో అంటాను అనిపించిందా? నాకు అస్సలు అనిపించలేదు. ఆడవాళ్ళు రావాలి, ఫ్యామిలీ అంతా వాళ్ళ అన్నీ మర్చిపోయి బాగా నవ్వాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి. సో అనిల్ ఎప్పుడు అందరు ఆడియన్స్ రావాలని కోరుకునే సబ్జెక్టులు తీసుకుంటాడు. ఈ సినిమా అందరు రావాలని మేము టికెట్ ప్రైస్లు కూడా అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉంటాయి. అంటే నో హైక్స్ ఇన్ ప్రైసెస్, హైక్స్ అన్ని ఎక్కువ బెనిఫిట్ అట్లాంటివి ఏం లేవు కాదు. అందరూ చూడాలంటే వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్రైజెస్లో ఉంటాయి. సో తప్పకుండా ఫ్యామిలీస్ రావాలంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి అందరూ. సో మా సినిమా ఫిల్లల్ జల్తో వచ్చినప్పుడు ఒక 10 మందిని వస్తారు, ఒక్కొక్కరు ఫ్యామిలీ 5, 10. సో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే నువ్వు చెప్పు, ఎలా చెప్తావు? బాగా ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాం, అది మాత్రం ప్రొడ్యూసర్కి. యా